నోట్లో వేసుకుంటే కరిగిపోయి ఆంధ్ర ఫేమస్ గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చెప్తా వచ్చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని నేను ఒక 2 గుప్పిళ్ళు వేరుశనగ పప్పుని ఇలా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 12 దాకా ఎండుమిరగాయలు వేసుకొని కొంచెం అట్లా లైట్గా సాల్ట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోండి. తర్వాత పక్కకు పెట్టేసుకోండి. మళ్ళీ 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 టమాటాలు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు వంకాయలు కోసుకోవటం కోసం వాటర్లో సాల్ట్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా 4 ఘాటులు ఇలా మధ్యలో కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందాక మనం ఫ్రై చేసుకునే మొత్తం వేసుకొని దాంతోపాటు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కూడా వేసుకొని పసుపు సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ మిక్చర్ అంతా వంకాయలో స్టఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి తీసుకొని సరిపడా ఆయిల్, నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. దాంట్లో తాలింపు దినుసులు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా లైటిష్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న వంకాయలు మొత్తం వేసేసుకొని ఇలా చూపించిన విధంగా నీట్గా సర్దేసుకొని మూత పెట్టేయటమే. కనీసం వంకాయలు 15 to 20 మినిట్స్ ఖచ్చితంగా మగ్గబెట్టండి. లేదంటే వంకాయ లోపల అస్సలు ఉడకదు. తర్వాత మూత తీసి మిగిలిన పేస్ట్ అంతా వేసుకొని దాంట్లో మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసి దీంట్లో వేసేయాలి. ఇప్పుడు చూసారు కదా ముక్క సగం పైన మునిగేదాకా వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు మూత తీసి కరివేపాకు ఈ స్టేజ్లో వేస్తే మంచిగా ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది. కరివేపాకు వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ మళ్ళీ మీడియం టు హైలో ఉడికించండి. నేను కారం అయితే ఏం వేయట్లేదు. నేను ఆల్రెడీ ఎండుమిరగాయలు సరిపడా వేసాను కాబట్టి సరిపోతుంది. చూసారు కదా కర్రీ బాగా చిక్కబడింది. మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు ఉంచుకొని దించేసుకోవటమే. చూసారుగా సింపుల్ గుత్తి వంకాయ కర్రీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.